హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ వీడియోకి కొంచెం వాయిస్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఏమనుకోకండి, ఎందుకంటే వాయిస్ అక్కడక్కడ కొంచెం బాగా రాకపోవడంలో మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో చాలా మందికి రీసెల్లింగ్ గురించి డౌట్స్ ఉన్నాయి కదండి, చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో అందుకోసమే డీటెయిల్గా వీడియో అయితే పెడుతున్నానండి. ఫస్ట్ రీసెల్లింగ్ అంటే మినిమం కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఏంటంటే కొంచెం కొంచెం ఇంగ్లీష్ అంటే రిప్లేస్ చేయడానికి, పేమెంట్స్ ఏంటి అని అడగడానికి ఇలా చిన్న చిన్నవి ఉంటే సరిపోతుంది. జస్ట్ కాపీ పేస్ట్ చేయడము, చిన్నగా ఎడిట్ చేయడము ఇలాంటివి వచ్చినా సరిపోతాయి అనమాట. సో కొంచెం పేషెన్స్ అయితే ఎక్కువ ఉండాలండి, ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి పేషెన్స్ ఉండాలి. అండ్ ఫాస్ట్గా అయితే అవ్వదు, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మాకు ఎర్న్ ఎలా వస్తుంది, మనీ ఎలా వస్తుంది అని అడుగుతున్నారండి. రీసెల్లింగ్ అంటే ఏంటంటే అండి, మేమైతే కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తాము. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు ఫొటోస్ రూపంలో అయితే పెడతాం అనమాట. సో అక్కడ మీకు డిస్క్రిప్షన్ అన్నీ కూడా యాడ్ చేసి ఇస్తాము. సో మీరు దానికి ఒక మార్జిన్ యాడ్ చేసుకుని పెట్టుకోండి. అంటే మేము ఒక 500 600 పెట్టామనుకోండి, మీరు ఒక 50 100 యాడ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారు, ఎక్కువ మనీ యాడ్ చేసేస్తున్నారు. అలా చేయకండి. ఒక 300 పెట్టామనుకో 30 యాడ్ చేసుకోండి, 400 పెడితే 40 యాడ్ చేసుకోండి, 500 పెడితే 50 యాడ్ చేసుకోండి, 1000 అబోవ్ అయితే 100, అలా 150 అలా యాడ్ చేసుకోండి. అంటే ప్రోడక్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొన్ని వెళ్తాయి మన ఏరియాలో అనేవి యాడ్ చేసుకోండి. అది మనం తెలుసుకోవాలి. మినిమం మా ఏరియాలో ఇవి దొరకవు కాబట్టి ఈ ప్రైస్కి వెళ్తాయి అని చెప్పి మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఈ కస్టమర్ దగ్గర మనం ఇంత ఛార్జ్ చేయొచ్చు అని చెప్పి కస్టమర్ని బట్టి, అలాగే ప్రోడక్ట్ని బట్టి కూడా మనం మార్జిన్ సెట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఏమైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, డైలీ అయితే మనకి 3 గ్రూప్స్ అయితే ఉంటాయండి. మీరు 3 గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మన నెంబర్కి హాయ్ పెట్టారంటే ఈ నెంబర్ అయితే వస్తుంది, 9182379709. ఈ నెంబర్ ఏంటంటే అంటే మీరు ఓన్లీ జాయిన్ అవ్వడానికి మాత్రమే నెంబర్ అండి. ఇది జాయిన్ అవ్వగానే మీకు డీటెయిల్స్ వస్తాయన్నమాట. అంటే మన వీడియో ఓపెన్ అవుతుంది, అలాగే 3 గ్రూప్స్ లింక్స్ వస్తాయి, అలాగే ఎంక్వైరీ కోసం ఇచ్చిన నెంబర్స్ కూడా వస్తాయి. సో మీరు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. 3 గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఒకటేమో శారీస్ ఉంటుంది, ఒకటేమో డ్రెస్సెస్, కిడ్స్ వేర్, లెహంగా ఇవన్నీ ఉంటాయి, ఒకటి జ్యువెలరీ కూడా ఉంటుంది. సో 3 గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో తర్వాత కింద ఎంక్వైరీ నెంబర్స్ ఉంటాయి. మీకు ఏం కావాలో స్టేటస్ పెట్టుకుని ఆర్డర్ వచ్చిన తర్వాత వాటికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు మనీ ఎలా వస్తుంది అని అంటే, సో అవి మీరు పెట్టుకుంటారు కదా ప్రోడక్ట్స్, స్టేటస్ ఆర్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అలా ఎక్కడైనా పెట్టచ్చు, మీ ఇష్టము. పెట్టిన తర్వాత వాటికి ఎవరైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, మీ కస్టమర్ దగ్గర నుంచి మీరే పేమెంట్ తీసుకోండి, అడ్రస్ కూడా తీసుకోండి. సో మీ ఎక్స్ట్రా మార్జిన్ అమౌంట్ మీ దగ్గర పెట్టేసుకుని ప్రోడక్ట్ అమౌంట్, అడ్రస్ మాత్రమే మాకు సెండ్ చేయండి. చేస్తే మీకు మీ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీ దగ్గరే ఉంటుందన్నమాట. సో ప్రోడక్ట్ అన్నీ మేమే పంపిస్తాం, ఫోటోషూట్స్, ప్రోడక్ట్స్, తర్వాత పార్సిల్ అన్నీ కూడా మేమే పంపిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే పంపిస్తామండి. కొన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి, కొన్ని షిప్పింగ్ ఉంటాయి. బెస్ట్ ప్రైస్లో ఇస్తాము అన్నవి కొంచెం షిప్పింగ్ ఎక్స్ట్రా పెడతాం, ఎందుకంటే అవి చాలా లెస్ మార్జిన్తో పెడతాం. ఓన్లీ 30 40 20 లెస్తో మార్జిన్తో కూడా మేము ప్రోడక్ట్స్ పెడతాం. అలాంటివి షిప్పింగ్ ఎక్స్ట్రా పెడతాము. అండ్ ఇంకొకటి అంటే ఇంపార్టెంట్ ఏంటంటే, హ్యాండ్ స్టాక్ ప్రిఫర్ చేయండి. హ్యాండ్ స్టాక్ బెస్ట్ ప్రైస్ వస్తుంది. అండ్ మీకు 3 to 5 డేస్లో డెలివరీ అయిపోతుంది. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. మీకు ఫీడ్బ్యాక్స్ మంచిగా వస్తాయి, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో మ్యాక్సిమం అది ట్రై చేయండి. మా రెస్పాన్సిబిలిటీ, మా దగ్గర నుంచి పంపిస్తాం కనుక. బట్ ఈ మిగిలిన ప్రోడక్ట్స్ కూడా మాకు ఎందుకు వేయాలంటే, మాకు దానికంటూ కూడా చాలా కస్టమర్స్ ఉన్నారండి. ఇంక రీసెల్లింగ్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో దానికంటూ కూడా మాకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మేము అవి కూడా వేస్తాము. సో అది మీరే చూసుకోండి. ఇవి మోడలింగ్, ఇవి సూరత్వి అని మాకు ఐడియా వస్తుంది. మనం మినిమం బిజినెస్ చేయాలి, ఎర్న్ చేయాలంటే మినిమం నాలెడ్జ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే ఇది బయట నుంచి వస్తుంది అన్నవి అయితే 10 days అయితే పడుతుందండి, 1 week to 7 days, ఇంకా ఒక్కొక్క రోజు 15 days కూడా పట్టచ్చు. ఓకేనా? అవైతే ఫాస్ట్ డెలివరీ అవ్వవు బయట ప్రోడక్ట్స్, గుర్తుంచుకోండి. అండ్ క్వాలిటీ కూడా అండి, మేము ఇప్పుడు హ్యాండ్ స్టాక్ పెట్టినవన్నీ రియల్ ఫొటోస్, వీడియోస్ పెడతాం కాబట్టి మీకు ప్రాబ్లమే ఉండదు. సో అలాంటివి ఇవి ఏంటంటే మోడలింగ్స్తో తీస్తారు, మోడల్స్తో వీడియోస్ అవి తీస్తారు. అవి కూడా ఏంటంటే వాళ్ళకి ప్రోడక్ట్ కస్టమైజ్ చేసినవి ఒక 10,000 5,000 నుంచి 10,000 20,000 అలా అబౌవ్ ఉండేవి. మంచిగా వాళ్ళు కాస్ట్యూమ్స్ రెడీ చేసి డిజైనర్స్తో వాళ్ళు మంచిగా ఫోటోషూట్ చూసి పెడతారు కాబట్టి అవి మనకి ఎంత బాగా అనిపిస్తాయి. సో అవి చూసి మీరు ఆర్డర్ చేయకండి. మేము ప్రతి ప్రోడక్ట్లో కూడా రియల్ ఇమేజెస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాము, ఫ్లోర్ పైన పెట్టి అలాంటివన్నీ. సో రియల్ ఇమేజెస్ మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు మోడలింగ్ పిక్ పెట్టి ఆర్డర్ తీసుకుంటే కస్టమర్ అలాగే ఫీల్ అవుతారు, మనం కూడా అలాగే ఉంటామని చెప్పేసి. అది చూసుకోండి. అండ్ రియల్ ఇమేజెస్ పెడితే మనకు అంత ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే మన ప్రైస్లో మనకి ఇవేంటంటే ఒక 1000 నుంచి 2000 బిలో అలా ఉంటాయి. సో మనకి ఆ ప్రైస్కి సరిపోతాయి. వాళ్ళు ఏంటంటే 5 to 10,000 20,000 అలాగా డిజైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ రేంజ్లో ఉంటాయి. సో మన ప్రైస్కి తగ్గట్టు మన ప్రోడక్ట్ అయితే వస్తుంది.
సో అది మాత్రం చూసుకోండి. హ్యాండ్ స్టాక్కి మేము 100% గ్యారంటీ ఇస్తాము. అండ్ మోడలింగ్స్లో ఇవి సూరత్ ప్రోడక్ట్స్ బొటిక్కి అయితే కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అవి ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. సో మ్యాక్సిమం హ్యాండ్ స్టాక్ ప్రిఫర్ చేయండి. బట్ ఇవి డిజైనర్స్ ఇవి కూడా మనకు కావాల్సి ఉంటాయి, ఇవి కూడా అవసరమే. అన్నీ ఒకేలా ఉండవు. 94% అన్నీ సూపర్ వస్తాయి క్వాలిటీ అండి. కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఏవో కొన్ని నార్మల్గా ఉన్నా అది మనం ఏమైనా చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్చేంజ్ రిటర్న్ ఉంటుందా అని అడుగుతున్నారండి. ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదండి. మీరు చూసి తీసుకోండి అంతే. మేము హ్యాండ్ స్టాక్ అయినా ఫొటోస్ వీడియోస్ న్యాచురల్గా తీసిస్తాము. సో చూసుకోండి. లేదు ఇవి కూడా మీకు మంచిగా ఫొటోస్ వీడియోస్ ఇస్తాం కాబట్టి రియల్ ఇమేజెస్ చూసుకోండి. కలర్ ఏంటంటే నీ ఫోటో లైటింగ్ పెట్టడం వల్ల చిన్న లైట్ అండ్ డార్క్ అయితే ఉండొచ్చు, అది కూడా చూసుకోండి. సేమ్ కంపేర్ పెట్టుకుని పక్కన పెట్టుకుని అయితే చూడకండి. మ్యాక్సిమం బాగానే వస్తాయి. కానీ మరి ఫోటోలో ఏంటంటే లైటింగ్ వల్ల చిన్న లైట్ డార్క్ అయితే వస్తాయి. అండ్ ఇంకోటి డ్రెస్సెస్ అయితే సైజెస్ చూసుకోండి. ఒక జ్యువెలరీ అయినా సరే సైజెస్ చూసుకోండి. ఎందుకంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలా చెప్పేస్తారు కదా, అలా చెప్పిన దాంతోపాటు 38, 40, 42 అలా కూడా చెప్పేసేయండి. ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్లో కొన్ని సైజెస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చూసుకోండి. ఎందుకంటే ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదు కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను. సో అలా పెట్టేసుకోండి. ఎంఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా దాంతో పాటుగా 38, 40, 42 అలా కూడా చెప్పేశారు అనుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ అలాగే జ్యువెలరీ కూడా ఉంటుంది. సో అవి కూడా చూసుకోండి. కాంబోస్ అవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి అండి, ఇవి జ్యువెలరీ బయట నుంచి మనకి వస్తూ ఉంటాయి. సో హోల్సేల్ నుంచి అలాగా డైరెక్ట్ స్టాక్ కూడా జ్యువెలరీ పెడతాం. అండ్ అవి కూడా ఇంకా మన ఓన్ స్టాక్ కూడా రెడీగా ఉంది. మీరు ఏమైనా స్టోర్కి వచ్చి కూడా తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. మనదైతే అనకాపల్లి అండి, ఆంధ్రప్రదేశ్, వైజాగ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అనమాట. అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ దగ్గరే మన స్టోర్ అయితే ఉంటుంది. సో ఎవరైనా రావాలి అని అనుకుంటే వచ్చి కూడా తీసుకోవచ్చు. అండ్ హోల్సేల్ కూడా ఇస్తాము. అంటే మనం సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి ఇన్ని ప్రోడక్ట్స్ కావాలనుకోండి, అన్ని కూడా సింగిల్ 1, 2 పీసెస్ తీసుకున్నా కూడా మనం హోల్సేల్ ప్రైస్లో ఇస్తాం. జ్యువెలరీ కానీ, శారీస్ కానీ, స్టిచ్డ్ లెహెంగాస్ కానీ, సూరత్ ప్రోడక్ట్స్, మంగళగిరి ప్రోడక్ట్స్, కలంకారీ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర, జైపూర్. సో అన్ని మిక్స్డ్లో ఉంటాయి. సో మీరు ఒక దగ్గరికే వెళ్ళి అంతా పెట్టుబడి పెట్టే కంటే కూడా ఇలా హోల్సేల్గా కూడా మీరు అన్ని ఒక్కొక్కటి 2 కూడా తీసుకుని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఎక్కువ మన దగ్గర లేడీస్ అలాగే చేస్తారు. మేము సెట్ వైజ్ తెచ్చుకుంటే ఉండిపోతున్నాయండి, అవన్నీ డబ్బులు అక్కడ లాస్ అయిపోతున్నాయి కలర్స్ అనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మన ఫొటోస్ అన్నీ పెట్టుకుంటారు ఓకే అని అనుకుంటా ఇన్ని పీసెస్ ఒకేసారి వచ్చి కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి హోల్సేల్గా కూడా ఇచ్చేస్తాము. అండ్ డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా వచ్చి చేయొచ్చు. అండ్ ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళకి మేము పంపించేస్తాము. సింగిల్ ప్రోడక్ట్ కూడా పంపిస్తాం అనమాట, ఒక్కటి కూడా పంపిస్తాము. అండ్ అలాగే మన హ్యాండ్ స్టాక్లో అవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు 2, 3 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఛార్జెస్ కూడా తగ్గుతాయి అనమాట. సో సేమ్ ప్యాకేజ్లో వెళ్తున్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి అండి, ప్రతి దాంట్లో కూడా రిప్లికాస్ ఉంటాయి, ఒరిజినల్స్ ఉంటాయి. అవి కూడా కొంచెం చూసుకోండి, కొంచెం కాన్షియస్గా ఉండండి. అండ్ నెంబర్స్ కూడా ఎవరికి పేమెంట్ చేసినా కొంతగా చూసుకుంటూ ఉండండి, ఓకేనా. రెగ్యులర్గా వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ అది కూడా చెప్తానండి, ఎందుకంటే హ్యాండ్ స్టాక్ అయితేనే ఫాస్ట్ డెలివరీ ఉంటుందండి, అది కూడా పర్టికులర్గా చెప్తున్నాను. రీసెల్లింగ్ ఏంటంటే మనకి సూరత్ నుంచి బొటిక్స్ నుంచి రావాలి, సో లేట్ అవుతుంది, 10 to 15 days కూడా అవ్వచ్చు. సో అవి కొంచెం గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ స్టాక్ మాత్రం మీకు ఫాస్ట్ డెలివరీ అయిపోతుంది, 3 to 5 daysలో అయిపోతుంది. ఇంకా 1 dayలో వితిన్ లోకల్ అనకాపల్లి నియర్ బై ఉన్న వాళ్ళకైతే వితిన్ 1 day 2 daysలో కూడా చేసిస్తాము, ఓకేనా. లేదంటే ర్యాపిడోస్ అవి బుక్ చేసుకుని పంపించేయమంటే కూడా మేము పంపించేస్తాము. అంత ఫాస్ట్ డెలివరీస్ కూడా చేసేస్తాము. సో మీరు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటేనే మీకు తెలుస్తుందండి. ఓన్లీ గ్రూప్స్లో ఉండి మాత్రమే మీరు చేయలేరు, వీడియోస్ కూడా చూస్తుంటే మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అని చెప్తారండి. సో సెట్టింగ్స్ చూసుకోండి. వాట్సాప్ చాట్ ఉంటుంది కదా, అది ఆన్లో కాకుండా ఆఫ్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు అవి గ్యాలరీలోకి రావు, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే ఉంటాయి, ఓకేనా. అప్పుడు మీకు అంత ప్రాబ్లం ఉండదు అనమాట. అలా చిన్న సెట్టింగ్స్ నేర్చుకోండి, ఓకేనా అండి. అప్పుడు మీకు గ్యాలరీలో రావు కాబట్టి స్టోరేజ్ ఏం పెద్దగా ఫుల్ అవ్వదు, గ్యాలరీలోకి ఏమీ రావు. చాట్ ఆప్షన్ ఆఫ్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. అండ్ ఈ నెంబర్ ఉంటుంది కదండి, ఇప్పుడు స్క్రీన్ పై నెంబర్ ఏంటంటే మీరు జాయిన్ అవ్వడానికి మాత్రమే ఇస్తానండి. తర్వాత ఎంక్వైరీస్కి మిగిలిన నెంబర్స్ ఉంటాయి, ఎంక్వైరీస్ బుకింగ్స్ అన్నీ అక్కడ చేసేసుకోవచ్చు. మీకు ట్రాకింగ్స్ కూడా ఇస్తాము, చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి రిటర్న్ ఎక్స్చేంజ్ గురించి అండి. రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదండి. ఒకవేళ ఏమైనా డ్యామేజ్ ఉన్నా, రాంగ్ ప్రోడక్ట్ పంపించినా ఎక్స్చేంజ్ అయితే చేస్తాము. బట్ పర్టికులర్ ఫుల్ వీడియో అయితే ఉండాలండి, ఓపెనింగ్ వీడియో, మనదే ప్రోడక్ట్ అని చెప్పేసి నాకు ఫుల్ వీడియో ఉంటే మాత్రమే ఎక్స్చేంజ్ ఇవ్వగలుగుతాము. తర్వాత మాకు సంబంధం లేదండి. ఎందుకంటే చాలామంది ఉంటారు మాకు మీషో ప్రోడక్ట్స్ అని ఇలాంటివి కూడా పంపించేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ దగ్గర ఉన్న రాంగ్ ప్రోడక్ట్స్ పంపించేస్తూ ఉంటారు. సో అవైతే ఒప్పుకోమండి. మావి మాత్రమే అని పార్సిల్ ఫుల్గా ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే నేనైతే కన్సిడర్ చేస్తాను, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ క్వాలిటీ ఇష్యూ నేను పదే చెప్తున్నానండి. హ్యాండ్ స్టాక్ 100% నేను క్వాలిటీ ఇస్తాను, మంచి ప్రైస్ ఇస్తాను, గ్యారంటీ ఇస్తాను. రీసెల్లింగ్లో మ్యాక్సిమం అన్నీ బాగానే ఉంటాయి. అవి కూడా
కొన్ని చెప్పలేము. సో ఫ్యాబ్రిక్స్ కాటన్ అని మిక్స్ వస్తాయి, ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో అది కూడా చూసుకోండి. రియల్గా కష్టపడాలి, మేము ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. చాలా మంది చేస్తున్నారు మన దాంట్లో 3000 అబోవే ఉన్నారు. సో అన్నీ చేస్తూ ఉంటారు. కొంచెం మంది క్యాజువల్గా మేము ఏమి నేర్చుకోము, ఏమీ చేయకుండా ఫాస్ట్గా చేసేస్తాం అనుకునే వాళ్ళైతే చేయలేరు. పేషెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. వాళ్ళతో మాట్లాడాలి, కస్టమర్తో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి, మేము చేస్తాం ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్పి. సో వాళ్ళు కూడా మనల్ని నమ్ముతూ ఉంటారు. సో మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. అంతే, ధైర్యం లేకుండా ఏం రాదండి. అండ్ ఇంకొకటండి, మేము గ్రూప్స్లో డిస్క్రిప్షన్ ఇస్తా, ప్రతి ప్రోడక్ట్ ఇచ్చి డిస్క్రిప్షన్ ఇస్తా కదా, మళ్ళీ మెసేజ్ చేసి మళ్ళీ ఇది ప్రైస్ ఎంత అండి, ఇది ఎంత అండి, అది ఎంత అండి అని అడుగుతారండి. సో కొంచెం గుర్తుపెట్టుకోండి. మేము కూడా అన్ని ఆర్డర్స్ తీసుకుని ప్యాకింగ్స్ చేయాలి, వీడియోస్ తీసి ఎడిట్ చేయాలి కదా. సో మీకు డిస్క్రిప్షన్ ఇస్తా, సో అది చూసుకుంటే మీకు సరిపోతుంది. మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాము. కొన్ని స్టిచ్డ్ వస్తాయి. స్టిచ్డ్ వచ్చినప్పుడు ఏంటంటే సైజెస్ ఉంటాయి కనుక సైజెస్ ఉంటాయి, కింద మెన్షన్ చేస్తాం. ఒకవేళ సైజు ఓకేనండి, సైజెస్ మెన్షన్ చేస్తాం కదా. సో చూసుకోండి. ఒకవేళ సైజెస్ లేవు అంటే ఫ్రీ సైజ్ ఉంది అంటే కనుక ఫ్రీ సైజ్ అంటే 42 అని వస్తుందండి. స్టిచ్డ్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి. సో జ్యువెలరీ పెట్టేవాళ్ళు ఏంటంటే చాలా వేస్తాం కదా, మీరు ప్రైస్ అని ప్రతిదీ అడిగితే చెప్పలేమండి. మాకు అది స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి, మీకు వెంటనే ఆర్డర్ తీసుకుంటాము. రెస్పాండ్ బాగుంటుంది, మీకు టైం వేస్ట్ అవ్వదు. మేము అక్కడ ప్రైస్తో పాటు ఇస్తాం కాబట్టి అది స్క్రీన్ షాట్ పెట్టేశారనుకోండి, మా వాళ్ళు ఈజీగా మీకు పంపించేస్తారనమాట. మీరు మళ్ళీ ప్రతిదీ ప్రైస్ అని అడుగుతూ ఉంటే అది చెకింగ్లోనే టైం అయిపోతుంది. సో మ్యాక్సిమం అన్నీ కూడా నేను కంప్లీట్ చేసా, అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మా రీసెల్లర్స్కి, మా టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా వీడియోకి వాయిస్కి సంబంధం లేదు అనుకోకండి ప్లీజ్. వాయిస్ అంతా నేను మళ్ళీ తర్వాత ఇవ్వాల్సి వచ్చింది, వాయిస్ ఓవర్ కొంచెం డిస్టర్బెన్స్ రావడం వల్ల. సో మీ అందరికీ అయితే థ్యాంక్స్. మా రీసెల్లర్కి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టిన అవసరం లేదు. సో కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది. నేనైతే 0 నుంచి ఇంతవరకు వచ్చానండి. సో మీరు కూడా వస్తారు. మీరు కూడా నిలబడాలి, రోజుకో 50 కూడా సంపాదించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. లేదు బెస్ట్ ప్రోడక్ట్ ఇన్స్టాలో దొరికేవి ఎక్కడైనా బెస్ట్ ప్రైజెస్లో కావాలి అంటే కూడా మన దగ్గర అయితే దొరుకుతాయి. మీకు ఏం కావాలని కూడా తెప్పించిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ.